వైసీపీ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ బాషా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు పార్టీ పట్టుకొమ్మలని ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఏకతాటిపైకొచ్చి వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను కించపరిచే విధంగా బూతు పదాలు వాడిన ఘనత వైసీపీ పార్టీకి దక్కుతుందని, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, మీ ప్రవర్తన మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలే మీకు బుద్ధి తెలుపుతారని అన్నారు. వాళ్ళ యొక్క దర్యాప్తు పూర్తి చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో స్వయంగా తప్పు చేసినారు అన్న తర్వాత దీన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించాలని చెప్పేసి పాత ఎదురుదాడి అనేటువంటిది మల్లుకొని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అనరాని మాట్లాడినటువంటి అంబటి రాంబాబుకు వచ్చే రోజుల్లో తెలుగు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు. అంబటి రాంబాబు, నీ గురించి నీ వ్యక్తిగత నీ బిహేవియర్ ఏంటి, నువ్వు ఎటువంటి మనస్తత్వం చెందిన వానివి, అరగంట గంట అని చెప్పి వక్రబుద్ధి ఉన్నటువంటి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆ 11 కాస్త 0 అయిపోయి మీరందరూ బంగాళాఖాతంలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ పద్ధతి మార్చుకోండి. అభివృద్ధి పనుల్లో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని మరియు పెట్టుబడులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు అండగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలో ఇంకా మరింత అభివృద్ధి పనులు ఎలా చేయాలనేటువంటి ఒక నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మీరు నిలబడాలని మేము కోరుతూ ఉన్నాం. లేకపోతే కనుక మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రజలే మిమ్మల్ని తరిమేసేటటువంటి పరిస్థితికి దయచేసి తెచ్చుకోవద్దని తెలియజేస్తారు.